కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కారు కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, ఆ అంశం గురించి మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం ఆయనే సీఎం అని అన్నారు. తాము ప్రజాక్షేత్రంలోనే ఉన్నామని, ప్రజల తరపున కొట్లాడుతున్నది కూడా తామే అంటున్న కేటీఆర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఈ రేసు, ఈడీ కేసులు, ఏసీబీ కేసు, మరోవైపు రైతు భరోసా పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉన్నది. మనతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. సార్ చెప్పండి, రైతు భరోసా పైన విధి విధానాలే ఖరారు కాలేదంటున్నారు, మీరేమో అఫిడవిట్లు అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నీతి మాలిన విధానాలు ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైనాయి. 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు. ఇప్పటివరకు వాటికి అతి లేదు, గతి లేదు. అట్లాగే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా రైతు బంధు వేయలేదు. ఎందుకంటే గతంలో వేసిన 7,500 కోట్లు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు వీళ్ళు ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి అడ్డుకోవడం వల్ల ఇవ్వాల్సి వచ్చిన డబ్బులే తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి కూడా ఇవ్వలేదు. అట్లాగే పెంచి ఇస్తామన్న రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, రైతు కూలీలకు ఇస్తామన్నది కానీ, కౌలు రైతులకు ఇస్తామన్నది కానీ ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో రైతులు కానీ మిగతా వర్గాలు కానీ రగిలిపోతూ ఉన్నారు. 100కు 100% సంవత్సర కాలం నిండిన తర్వాత ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే క్రమంలో తప్పకుండా కొత్త రూపాలుగా పోరాటాలు ఎత్తుకుంటాము. 100% మా పార్టీ తరఫున ప్రత్యక్ష ఉద్యమాలు కూడా శ్రీకారం చుడతాం. ఇప్పుడు ఫార్ములా ఈ రేసు చుట్టే నడుస్తూ ఉన్నది రాజకీయం మొత్తం. ఒకవైపు ఈడీ విచారణకు పిలిచిందని, ఏసీబీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి అంటున్నారు. మీరు విచారణకు హాజరు కాబోతున్నారా? నేను ముందే చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, ఇట్లాంటి లొట్టపీస్ కేసులు ఎన్ని పెట్టుకున్నా మాకేం ఫరక్ పడదు. ఎందుకంటే మేము 10 ఏళ్లలో ఏ తప్పు చేయలేదు, చేయబోము. 10 ఏళ్ల నుంచి కాకుల్లాగా ఇదే కారు కూతలు గుస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి అధికారంలో ఉండి కూడా ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయ పోరాటం జరుగుతోంది. న్యాయస్థానంలో జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యింది. కాబట్టి ఈ సమయంలో నేను ఏది మాట్లాడినా భావ్యం కాదు. జడ్జి గారు ఏమిస్తారో చూసిన తర్వాత మాట్లాడుతుంది. కేటీఆర్ చుట్టే రాజకీయం తిరుగుతూ ఉన్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ విషయంలో కావచ్చు, మిగిలిన విషయాలు వచ్చి అక్కడ టార్గెట్ చేస్తుంటే, ఇక్కడ మీ అనుచరులను ల్యాండ్ కుంభకోణం జరిగింది, అక్రమంగా భూములు చేశారని చెప్పేసి ఇక్కడ టార్గెట్ ఇస్తుంది. ఇదంతా టార్గెట్ కేటీఆర్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం, ఇచ్చిన హామీలు అమలు చేయలేని చేతగాని సన్నాసులు మాత్రమే ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ సిరిసిల్లలో ఏ కుంభకోణం జరగలేదు, ఏ లంబకోణం జరగలేదు. వాస్తవం ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2004 నుంచి 14 వరకు ఎప్పుడైతే ఇక్కడ అధికారంలో ఉండినో ఆనాడు చేసిన కొన్ని అసైన్మెంట్ పట్టాలు తప్ప, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో నాకు గుర్తున్నంత కాడికైతే నేను ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా నేను కనీసం 200-300 ఎకరాలు కూడా ఎక్కడ కూడా అసైన్మెంట్ చేయలేదు. చేసినా కేవలం ఎంఆర్ఓల సిఫారసు, ఆర్డీఓల సిఫారసు మేరకు పేదవారు ఎవరైనా ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాల వాళ్ళు ఉంటే వాళ్ళకి చేశాం తప్ప ఏ కుంభకోణం లంబకోణం చేయలేదు. చాతగాని విధవలు, పరిపాలన చాతగాని సన్నాసులు మాత్రమే ఈ డైవర్షన్ టాక్టిక్స్